నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుది దశకు చేరుకున్న టీడీపీ అభ్యర్థుల ఎంపిక. ఈ నెల 13న తొలి జాబితా విడుదల. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కసరత్తు. పోలీస్, రెవెన్యూ, పోలింగ్ అధికారులకు మార్గదర్శనం. టీడీపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి. తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గల్లా జయదేవ్ పిలుపు. గుంటూరులో పర్యటించిన నాగబాబు. జనసేన కార్యకర్తలతో భేటీ. టీడీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ నెల 13వ తేదీన మంచి ముహూర్తం కావడంతో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 110, 120 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఈ నెల 16న శ్రీకాకుళం నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అసంతృప్తులను బుజ్జగించి ఏకాభిప్రాయం సాధించడానికి 2 కమిటీలను ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, సుజన చౌదరి ఆధ్వర్యంలో ఈ 2 కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఈరోజు పోలీస్, రెవెన్యూ, పోలింగ్ అధికారులకు మార్గదర్శనం చేశారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ శశిధర్తో పాటు ఎస్పీలు హాజరయ్యారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం జిల్లాల్లో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్, పాలన యంత్రాంగం విధులు నిర్వహించాలని కలెక్టర్ శశిధర్, రూరల్ అర్బన్ ఎస్పీలు రాజశేఖర్, విజయారావు ఆదేశించారు. ఏప్రిల్ 11న పోలింగ్ వరకు నిష్పక్షపాతంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు రూరల్లో 6, అర్బన్లో 3 పోలీస్ బెటాలియన్ కంపెనీలు పనిచేస్తాయన్నారు. అలాగే చెక్పోస్టుల తనిఖీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, క్విక్ రియాక్ట్ టీమ్స్ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు సాగిస్తాయన్నారు. పోలీస్ అధికారులు, కానిస్టేబుల్తో పాటు అన్ని శాఖల అధికారులతో బూత్ స్థాయి నుండి సమన్వయంగా విధులు నిర్వహించాలని రాజశేఖర్, విజయారావు దిశానిర్దేశనం చేశారు. వీడియో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ మేరకు అవగాహన కల్పించారు. చాలా గణనీయమైన రిజల్ట్స్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మనకు అన్ని చూస్తుంటే నీల్ ఫిగర్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ 1 మంత్ తర్వాత ఈ పార్టీ రాబోతుందా, ఆ పార్టీ రాబోతుంది అనేది మనసులో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు పోలేదు. దయచేసి అటువంటి ఏదంటే వదిలేసేది ఏం పర్లేదు. ఎందుకంటే చాలా ఎలక్షన్స్ చూసినప్పుడు గట్టిగా ఉద్యోగం చేసింది, నిష్పక్షపాతంగా 2 వైపులా కరెక్ట్గా ఉద్యోగం చేసి ఎవరు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. పోలీస్ ఫోర్స్ కూడా చాలా తెప్పిస్తున్నాం. ఆల్రెడీ గుంటూరు రూరల్ జిల్లాకి 6 కంపెనీల ఫోర్స్ 1 or 2 daysలో వస్తుంది. అదేవిధంగా గుంటూరు అర్బన్ జిల్లాకు కూడా 3 కంపెనీల ఫోర్స్ వస్తుంది. ఒక బృందంగా, ఒక టీమ్గా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. వెహికల్స్ చెకింగ్స్లో కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్లో కానీ, ఎస్ఎస్టీలో కానీ, లేకపోతే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడంలో కానీ, అండ్ రెస్పాన్స్ టైం మనకి చాలా ఎనానమస్ కాల్స్ వస్తాయి. అది జరుగుతుంది సార్, ఇది జరుగుతుంది సార్ అని. మనం ఇట్లా రిపీటెడ్గా కాల్స్ వస్తే దాన్ని కొంత ఒక డజన్ కాల్స్, ఒక 20 కాల్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి కామన్గానే వస్తుంటాయి అన్న ఒక ధోరణి ఏర్పడుతుంది. అట్లాంటిది ఎక్కడ రాకూడదు మనకి. గుంటూరు తూర్పు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నార్త్ సెంటర్లోని సెంట్రల్ ప్లాజాలో జరిగింది. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాళి గిరిధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ జయదేవ్ హాజరయ్యారు. గుంటూరు తూర్పులో గల్లంతైన 33,000 ఓట్లకు వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రే కారణమని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అలాగే పశ్చిమలో 44,000 ఓట్ల తొలగింపుకు ఎమ్మెల్యే మోదుగులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 70,000 ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చేలా ఆయా ఓటర్లను డివిజన్ టీడీపీ నేతలు చైతన్యవంతం చేయాలని జయదేవ్ సూచించారు. సోమవారం గుంటూరు తూర్పు టీడీపీ విస్తృత సమావేశం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, పార్టీ నేతలు షౌకత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. 2019 ఎలక్షన్ ఇంకా దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఈజీగా తీసుకుంటే ఈ కుట్ర రాజకీయాలతో ఏదో బయటపడాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూసాము 44,000 ఓట్లు వెస్ట్ లో నుంచి లాస్ట్ టైం కంటే తగ్గినాయి. ఈస్ట్ లో 33,000 ఓట్లు
2014 లిస్ట్ కంటే తగ్గినాయని తెలుస్తూ ఉంది. మిగతా కాన్స్టిట్యూన్స్ అంతా పెరిగినాయి. ఇక్కడ మాత్రం ఎట్లా తగ్గుతాయి? ఇది కూడా ఒక కుట్ర. మన రాష్ట్రం కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టింది కూడా అది కూడా ఒక కుట్ర. ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు. మనం ఏమైనా చేసి చూపించాలని టైం ఉండదు. అదే ఓట్లు యాడ్ చేయాలంటే కూడా చాలా తక్కువ టైం ఉంది. వాళ్ళు చేయలేరు అని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ఓడిపోతే మనందరం ఓడిపోయినట్టే. ఆ ఓటమి మనందరి సంగతి. ఏముంది, ఓడిపోతే వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, ఇంకెక్కడికో వెళ్ళి వాళ్ళు ఇది చూసుకుంటారు. ప్రతిరోజు కూడా నిత్యం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా, ఒక ఎండిఓ ఆఫీస్కి పోవాలన్నా కానీ, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ కష్టపడేది ఎవరు? అందుకనే ఓటమి అనేది ప్రతి ఒక్కరికి చెందింది. కాబట్టి గెలుపు మీదే, ఓటమి మీదే. అదే మీరు మనసులో పెట్టుకొని మరి మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు మరి గిరిగారు చెప్పారు ఓటింగ్ శాతం అనేది ఎట్లా ఉందని. నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2000 మనం మెజార్టీ వచ్చింటే అక్కడ 5000 ఓట్లు తీసేస్తున్నారు. 5000 ఓటు హక్కునే హరించేవాడికి ఇవన్నీ కూడా పెద్ద లెక్కేం కాదు. డబ్బు కోసం ఎంతటి పనైనా చేస్తారు. మరలాంటి వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రంలో ఉండడం, మన ప్రతిపక్ష నాయకుడు అవడం నిజంగా మన దౌర్భాగ్యం అని మనం అనుకోవాలి. గతంలో కూడా ఎన్నడూ కూడా జరగలేదు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఫామ్ సేవలు ఇండియా మొత్తం మీద 12 లక్షలు 13 లక్షలు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 8,25,000 రావడం అంటే మరి ఏంటది? ఏమనుకోవాలి? దాని మీద మనం కూడా ఆలోచించుకోవాలి. మరి వాళ్ళ కేసీఆర్, మరి జగన్మోహన్ రెడ్డి, మోడీ వీళ్ళందరూ కూడా కలిపి రాష్ట్రం మీద పగబెట్టినట్టు అది తక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా మన మీద ఉన్న పెద్ద బాధ్యత దీని అందరూ కూడా మనందరం కూడా చేసి మరి ఈస్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి మనందరూ కూడా అభిప్రాయం మద్దాలగిరి గారి మీద ఉన్నాం. కాకపోతే అధిష్టానాన్ని గౌరవించాలి. కాబట్టి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వారిని మనం భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని మరి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, గురజాల మండలం మాదినపాడు గ్రామంలో అత్యాచారానికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గురజాల మండలం మదినపాడులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి ప్రకటించారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను సందర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత బాలిక కుటుంబీకులను ఓదార్చారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. గురజాలతో పాటు ఇటీవల పల్నాడులో బాలికలపై పెరిగిన అత్యాచారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కామాంధులకు కఠిన శిక్షలు తప్పవని రాజకుమారి హెచ్చరించారు. మరి ప్రాంతాల్లో ఏంటో తాతలంతా కలిసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మనవరాలతో ఆడుకుంటుంది ఈ పాప. ఆ మనవరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అతను ఎంఐ మీద అటెంప్ట్ చేసింది వాస్తవం. చిన్న పాప కాబట్టి అప్పుడే వాళ్ళ అమ్మ అదృష్టవశాత్తు వాళ్ళ మదర్ ఆ పిల్లని ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి తలుపు తీసి చూసేటప్పటికి ఆ పిల్లపైన అతను ఉన్నాడు. వెంటనే ఆ పిల్ల ఏడ్చి వాళ్ళ అమ్మను కావాలించుకుంది. ఈమెమో వాడిని కొట్టడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ తల్లి. వాడు పారిపోయాడు. ఇప్పుడు కస్టడీకి మాట్లాడాను, డిఎస్పీ గారితో వాళ్ళతో మాట్లాడాను. ఆచూకీ తెలిసింది, ఎవరనేది ఐడెంటిఫై చేశారు. కస్టడీలో తీసుకున్నారు. అరెస్ట్ చూపిస్తారండి, సాయంత్రం లోపల అరెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదలడానికి లేదండి. ఇదేదో మానసిక రుగ్మతన్నా కావాలా, వాళ్ళు ఏదైనా తినే ఆహారంలో ఏమైనా కొత్త మనకు తెలియనటువంటి ఆహారాలు ఏమన్నా, అది తినే ఆహారంలో ఏమైనా మార్పు ఉందో తెలుసుకోవాలా, లేకపోతే మెంటల్గా వాళ్ళకి ఏమన్నా ఉన్మాదులా ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఆ సైడ్ నుంచే వస్తాయి. ఈ దాచేపల్లి, గురజాల, మాచాల అటు నుంచి ఎక్కువగా ఈ కేసులు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద మేము కూడా వెళ్తామండి. మేము కూడా వెళ్ళి కొంచెం అవేర్నెస్ తీసుకొస్తాము. బృందావన్ గార్డెన్ సెంటర్లోని ఓ హోటల్లో ఈరోజు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. చైర్మన్ హిదాయత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలంతా టీడీపీకి అండగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నారని హిదాయత్ వివరించారు. మేమంతా కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కలిసి మళ్లీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మైనారిటీ సంక్షేమ పాలన తీసుకురావడానికి కృషి చేస్తాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కలిసి ఇవాళ తెలుగుదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ముస్లిం సమాజం గమనిస్తుంది, అప్రమత్తంగా ఉంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిం సమాజం నమ్మదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. చంద్రబాబు మరలా సీఎం కావాలని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. వేళాంగిణి నగర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ కు నివాళులర్పించారు. టీడీపీకి తిరిగి ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకారం మరువలేనిదేనాడు నీ ఐకమత్యబలం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. దేశ హక్కు దేశం సదా అధికారాన్ని 5 సంవత్సరాలు అనుభవించి ఈ రోజున పార్టీలో అవమానం జరుగుతోందని చెప్పి పార్టీని వీడి వెళ్ళారు. చాలా దారుణం, దుర్మార్గం. ఆయనకు అవమానం జరిగిందని రోజే 3-4 సంవత్సరాల క్రితమే పార్టీని వదిలేసి వెళ్ళిపోవాల్సింది. కార్యకర్తలే పార్టీని నడుపుకునేవాళ్ళు. అయినా కూడా ఎమ్మెల్యే లేరనే ఎక్కడా కూడా ఎమ్మెల్యే పార్టీని వీడినా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా మరలా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటాం. మేము అందరం కలిపి మరలా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని ఎంపీగా గల్లా జయదేవ్ గారిని గెలిపించుకోవడం కోసం ముందుకు వచ్చామని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకం. గుంటూరులో మెగా బ్రదర్ నాగబాబు జనసేన కార్యకర్తలు మెగా అభిమానులతో కలిసి పర్యటించి సమావేశం నిర్వహించారు. అధికారం అడ్డుపెట్టుకుని జనసేన శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తే సహించేది లేదని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. జనసేన అభిమాని మెంబర్ని కాదు, తెలిసిందిగా తమ్ముడికి ఈ నెపోటిజం అంటే బంధు ప్రీతి అది రానివ్వకూడదని చెప్పి నేను మిత్రులు అనుకునే దూరం అయిపోయాం. పార్టీకి దూరం అంటే పార్టీకి దూరం, కళ్యాణ్ బాబు దూరం కాదు, అలాగే మీకు దూరం కాదు. సరే, ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. గమనించాల్సిన అధికారం ఎప్పుడు వదిలేయగలరు, అధికారం మారుతుంది. బాగా షాకింగ్ ఏంటంటే వదిలేశారు కదా అనుకుంటే ఆ రోజు ధర్నాలో పాల్గొన్న కుర్రోళ్ళలో 5 మందిని చదువుకున్న వాళ్ళు, ఒకళ్ళేమో డెంటిస్టు, ఒకళ్ళు బాగా చదువుకున్న విద్యావంతులైన కుర్రాళ్ళు, వీళ్ళు విగ్రహాలు ఏవో పాల్గొంటారు. సరే, అనుమానం మీద క్వశ్చన్ చేయడం కూడా తప్పలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లా అబైడింగ్ సిటిజన్స్, చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేవాడు. చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా వెళ్లేవాళ్ళం కాదు. ఎన్నికలు, రైతు ప్రణాళిక అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతులను ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని పలువురు వక్తలు ఆరోపించారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట అధ్యకులు వై కేశవరావు డిమాండ్ చేశారు. ఎన్నికలు, రైతు ప్రణాళిక అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను మోసగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మద్దతు ధర మోసపూరితంగా ఉందన్నారు. ఆ రోజు ఎన్నికల్లో స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అనుసరించి పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలుపరచనందున ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయలు, ఈ 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు రైతాంగం కోల్పోయారు, మధ్యదళారులు కాజేశారు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు లెక్కలు చెప్పారు. దాన్ని మభ్యపుర్చి పక్కకు పట్టించడం కోసం కొత్త వాగ్దానం. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు బాధితులు హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ బాధిత ప్రజలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. అర్బన్ ఏఎస్పీ వైటీ నాయుడు బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. భార్యాభర్తలు వివాదం, ఆస్తి గొడవలు తదితర అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.
ఒక ఫ్రెండ్ ద్వారా నా బండి తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పని చర్లా గణేష్ అని మా ఫ్రెండు బండి తీసుకెళ్ళి ఇదిగో అని చెప్పని 4 నెలల నుంచి ఏడిపిస్తున్నాడు. పిల్లల్ని బాగాలేకపోయినా, మా పరిస్థితి బాగాలేకపోయినా ఫైనాన్షియల్ కట్టమని ఇంట్లో అమ్మ లెక్కలు తిడుతున్నారు. ఇళ్ళ కాడికి వచ్చి లేడీస్ని తిడుతున్నారు. బండి ఇవ్వమంటే బెదిరిస్తున్నారు. ఇదిగో అంటున్నారు. ఇక దయచేసి సార్ దగ్గరికి వచ్చి బతిలాడించుకొని బండి మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన బాలికను వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా బృందం పరామర్శించింది. బాధిత బాలిక కుటుంబీకులను బృందం నేత విజయలక్ష్మి పరామర్శించారు. ఘటన జరిగిన తీరును ఆరా తీశారు, ఓదార్చారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గురజాల మండలం మాదనపాడులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ప్రత్యేకంగా ఈ పల్నాడు ప్రాంతంలోనే ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతమవుతున్న ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యం వహించడం చాలా సిగ్గుసేటు. చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అమలు చేయకపోవటం ఈ పరిస్థితికి కారణం అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి సంఘటనల్ని ఖండిస్తా ఉన్నాం. బ్రాడీపేట బీహెచ్ కళాశాల వద్ద ఈరోజు ఓటరు చైతన్య శిబిరం నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సాయి చరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలన్నారు. లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పవిత్ర ఓటు హక్కును మంచి నాయకుడిని ఎన్నుకునేలా సద్వినియోగం చేసుకోవాలని సాయి చరణ్ కోరారు. ఆ మేరకు కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. 100% ఓటింగ్ జరగాలి. అదేవిధంగా నోటాకి కాకుండా సరైన నాయకుడిని, ఎవరికైతే ఏ నాయకుడైతే బాగు చేస్తాడో వాళ్ళని బాగు చేస్తాడు, వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటాడో అటువంటి నాయకుడికి ఓటేయాలి. నోటాకి వేయకుండా ఒక సరైన నాయకుడిని ఎన్నుకొని ఓటేయాలని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. డెఫినెట్లీ చదువుకున్న విద్యార్థులు కానివచ్చు, ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు చేసే వాళ్ళే ఓటు వేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. అటువంటి వాళ్ళు కూడా ఓటు వేయడానికి ముందుకు వెళ్ళి 100% ఓటింగ్ వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాల మహానాడు అర్బన్ కార్యాలయాన్ని అరణాలపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14న కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల అనిల్ తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. జిల్లా కన్వీనర్ గా వాసిమల్లె రాజేష్ ను నియమించినట్లు అనిల్ తెలిపారు. ఈ రాజేష్ ఆధ్వర్యంలోనే 14/2లో ఆఫీస్ మాల మహానాడు ఆఫీస్ అనేది అర్బన్ ఆఫీస్గా ఇక్కడ ఓపెన్ చేయడం, ఓపెనింగ్ రేపు 14/3/19వ తారీఖున ఓపెనింగ్ చేయడం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అన్నవరపు కిషోర్ గారు వస్తారు. అందువల్ల ఇక్కడ మేము మాలకి ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటిదైనా సరే మేము ఉన్నామని చెప్పని ఈ మాల మహానాడు ఎప్పుడు వెన్నుతట్టుండిద్దని ఇక్కడ ఆఫీసులో ఎవరైనా సరే ఏ విధంగా మేము అందుబాటులో ఉండలేకపోయినా ఒక ఫోన్, మా నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లేదా ఒక కాగితం ద్వారా ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఒక ఇంటిమేషన్ ఒకటి ఇచ్చేళ్ళినా సరే దాని వాళ్ళకి తగ్గ ఇది మేము చేస్తామని చెప్పని హామీ ఇస్తాం. జిన్నా టవర్ సెంటర్లో ఈరోజు నూతనంగా మెట్రో మొబైల్ షోరూం అందుబాటులోకి వచ్చింది. ఓపో కంపెనీ చైర్మన్ కెవిన్ షోరూం ను ప్రారంభించారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో అన్ని కంపెనీల సెల్ ఫోన్స్ ను అందిస్తున్నట్లు మెట్రో మొబైల్స్ షోరూం అధినేత రియాజ్ బాషా తెలిపారు. అలాగే అన్ని కంపెనీల ఒరిజినల్ యాక్సెసరీస్, సర్వీసెస్ అందుబాటులో ఉంచామన్నారు. 4G మొబైల్ 4000 నుండి, ఫ్యూచర్ ఫోన్ 400 నుండి ఉన్నాయని రియాజ్ బాషా తెలిపారు. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, షౌకత్, తోట వీరాంజనేయులతో కలిసి జిన్నా టవర్ సెంటర్లో నూతన మెట్రో మొబైల్ షోరూం ను రియాజ్ బాషా ప్రారంభించారు. ఈరోజు గుంటూరు సిటీ నగరంలో మెట్రో మొబైల్స్ అనే సెల్ ఫోన్ మొబైల్ షాపు ఓపెన్ చేయడం జరిగినది. మా వద్ద అన్ని రకమైన మొబైల్ సరసమైన ధరకి లభించను. అన్ని రకమైన యాక్సెసరీస్లు అతి తక్కువ ధరకి లభించను. అన్ని రకముల మొబైల్ సర్వీస్ చేయబడును. ఈరోజు ఓపెనింగ్ కారణంగా ప్రారంభోత్సవం కారణంగా ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ కొనుగోలుపై వైర్లెస్ బ్లూటూత్ ఉచితంగా ఇవ్వబడును. ప్లస్ 400 రూపాయలకి మొబైల్ కలదు. 5,000 రూపాయల మొబైల్ కొన్నవాడికి ఆకర్షమైన బహుమతి ఇవ్వబడును. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు ఆదరణ ఈరోజు బీఆర్ స్టేడియంలో 400 మీటర్ల జావెలిన్ త్రో సెలక్షన్స్ జరిగాయి.
అసోసియేషన్ హెడ్స్ శివ, శేషయ్య, రామసుందరి ఈ ఎంపికలను నిర్వహించారు. ఈ నెల 24న కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి 400 మీటర్ల జావలిన్ త్రో ఈవెంట్ కు జిల్లా నుండి ఎంపికైన క్రీడాకారులు హాజరవుతారని శివ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అనంతరం విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. జావలిన్ త్రో క్రీడాకారులతో కలిసి సోమవారం మీడియా ప్రతినిధులతో శివ మాట్లాడారు. జిల్లా 400 జావలిన్ త్రో ఈవెంట్లో జిల్లా టీం సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్కి జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి టీం సెలెక్ట్ చేసేసి రేపు 24వ తారీఖున కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి 400 జావలిన్ ఈవెంట్స్కి టీంను పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి నేషనల్ మీట్కి నేషనల్లో స్టేట్ టీం తరఫున ప్రతిభ కనపరిచిన క్రీడాకారులందరూ పాల్గొంటారు. శ్రీ మారుతి దేవాలయం 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక తాళభజన పోటీలను నిర్వహించారు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష నాగవల్లి దళార్చన, తమలపాకుల అర్చన కార్యక్రమం ఈరోజు జరుగుతాయి ప్రధానంగా. అలాగే ఈ రోజుని మొదటి నుంచి ప్రారంభించినటువంటి గంగా గౌరీ శంకర స్వామివారి రజతోత్సవాల సందర్భంగా సహస్ర రుద్రపారాయణ, శతచండీ పారాయణ, అయుత మణిసూక్త పారాయణ, దేవాలయంలోని ప్రతిష్టామూర్తుల జప హోమ కార్యక్రమాలు యాగశాలలో జరుపుతూ గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఆర్వీఆర్ఎన్ జేసీ కళాశాల విద్యార్థులు నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన జూబిలేషన్ 2019లో వాలీబాల్ పోటీల్లో మొదటి స్థానం సాధించారు. ఈ సందర్భంగా వారిని కళాశాల యాజమాన్యం అభినందించింది. లాం చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన టెక్నికల్ ఫెస్ట్ 2019లో పాల్గొన్నారు. ఈ ఫెస్ట్లో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. వీరిని కళాశాల చైర్మన్ వైవి ఆంజనేయులు, డైరెక్టర్ డి వినయ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, వ్యాయామ విభాగ అధిపతి ఈ వినోద్ కుమార్ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుది దశకు చేరుకున్న టీడీపీ అభ్యర్థుల ఎంపిక. ఈ నెల 13న తొలి జాబితా విడుదల. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కసరత్తు. పోలీస్, రెవెన్యూ, పోలింగ్ అధికారులకు మార్గదర్శనం. టీడీపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి. తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గల్లా జయదేవ్ పిలుపు. గుంటూరులో పర్యటించిన నాగబాబు, జనసేన కార్యకర్తలతో భేటీ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.